ప్రార్థించుకు స్తుతిపాత్రుడా, ప్రేమమైన దగిన తండ్రి, ఈ ఉదయ కాలమందు మీ సన్నిధిలో తండ్రి ప్రభా ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో పాలుభాగస్తులుగా మేమందరము సమకూడి నడిపించబడగలడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి కృపా స్తుతి ఆరాధన అంతట్లోనూ మీరు మాకు తోడై ఉండి నడిపించిన విధానాలను బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభ వాక్య సందేశంలో తండ్రి మీ బిడ్డకు కావాల్సిన జ్ఞానమును నడిపింపును దైత్యమను కొంచెం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన ఆత్మను అందరికీ దైత్యమని సంసిద్ధపడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా ఈ కూడికంతట్లోనూ మీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డపై ఉంచి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఈ మా జీవితాల్ని మీ యొక్క తండ్రి ప్రభా రాజ్యవ్యాప్తిలో పానార్పణంగా సమర్పించుకొని నడిచే కృపలను దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. తండ్రి సంసిద్ధపరుచున్న ప్రతి బిడ్డకు కావాల్సిన జ్ఞానమును నడిపింపును తండ్రి ప్రభా. తండ్రి బోధించిన మీ బిడ్డకు కావాల్సిన జ్ఞానమును దయచేసి నడిపించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అండ్ ప్రైజ్ లార్డ్ అక్క. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుడి నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ రూపా సుహాసిని అలెగ్జాండర్ గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అక్క అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అక్కగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ రూపా సుహాసిని గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వీరు అనంతపురం సమీపంలోని సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తూ ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. థ్యాంక్ యూ అండి సార్ గారు. ఇప్పుడు వచ్చిన ప్రైజ్ లార్డ్. ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. కాల సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం మనం వర్చువల్ ఫెలోషిప్ ప్రారంభ దినాల్లో మొదటి సంవత్సరంలో అనుకుంటా, నేను అంత జ్ఞాపకం లేదు. ఆ సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని నేను పంచుకున్నాను. దేవుని చేత ఆమోదింపబడడం, అప్రూవ్డ్ బై గాడ్. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మేము బైబిల్ కాలేజ్లో చదువుతున్న సమయంలో మా పాస్టర్ ఆశీష్ రాయచూరి గారు ఒకసారి ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఈ వాక్యాన్ని పంచుకున్నారు. ఇది చాలా నా హృదయాన్ని మరి బలపరిచింది ఆత్మీయ జీవితంలో. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనే తలంపు ఆ యొక్క విషయాన్ని మన ముందు ఉదయకాల సమయంలో పంచుకోవాలని మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపిన చేత ఈ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నా అండి. హలో ప్రభువా, మా తండ్రి, మా దేవ, ఉదయకాల సమయంలో మా మధ్యలో మీ పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్మని నీడలో నాయనా నీ వాక్య లేఖన భాగాన్ని దేవా ధ్యానించుచుండగా నా తండ్రి నీ వాక్య ప్రత్యక్షతను, నీ తాకిడిని, నీ సన్నిధిని, ప్రసన్నతను మా మీద కుమరించమని ప్రతి ఆటంకం పరచు వాటిని లయపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరచమని ఆయన మాతో మాట్లాడమని, మా హృదయాలు తెరవమని నాయన ప్రతిబద్ధమని దేవా మా ఆలోచనలు కొట్టివేసి నీ ఆలోచన కర్త అయిన దేవా నీ ఆలోచనతో మమ్మల్ని నింపుమని వేస్తున్నాం అడుగుచున్నాం. ఆమేన్. మరి మనందరి జీవితాల్లో ఏమన్నా ఆశపడతామంటే
దేవుడు నా జీవితాన్ని, నేను చేస్తున్న పరిచర్యని ఆమోదించాలి, అప్రూవ్ చేయాలి అని మనందరి హృదయాల్లో ఒక ఆశ ఉంటది. అయితే ఇది ఆ టైంలో నేను పంచుకున్నప్పుడు ఒక పవర్ పాయింట్ లాగా పంచుకున్నాను, కానీ చాలా కాలం అయిపోయింది, ఎక్కడో మిస్ చేసుకున్నాను దాన్ని. అంచేత అది జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాం. మనం క్రీస్తునందు రక్షించబడిన మన అందరం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ అంగీకరించి జస్ట్ యాజ్ ఐ కమ్ టు ది అంటాడు. మరి ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం. మనందరం కూడా దేవుని చేత ప్రేమింపబడుచున్న వారం అనేది సత్యం. ఆయన చేత పిలువబడిన వారం, మరి ప్రత్యేకించుకున్నాడు దేవుడు, మనల్ని యాక్సెప్ట్ చేశాడు, అప్రూవ్ చేశాడు అనేది క్రీస్తునందు అది సత్యం. అయితే అది మనము ఆయన అంగీకరించినప్పుడు అవన్నీ కూడా మనము దాంట్లోనే దేశే నన్ను అంగీకరించాడు, గాడ్ లవ్స్ మీ, నేను దేవుని చేత ప్రేమింపబడిన దాన్ని అని అక్కడే ఆగిపోకుండా మన క్రైస్తవ జీవితంలో, అనుదిన జీవితంలో, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న జీవితంలో మనము ప్రతినిత్యం కూడా మనం చేస్తున్న మరి పనిలో, పరిచర్యలో, ఆలోచనలో మరి దేవుని యొక్క ఆమోదం ఉందా అని ఒకసారి పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక ఉదాహరణకి మనందరికి ఇచ్చించే మన బిడ్డలు, మనందరు ఇక్కడ బిడ్డలు ఉన్నవారు, తల్లిదండ్రులైన వారు, మన బిడ్డలు చాలా ప్రేమిస్తాం, అది ఎప్పటికీ మారదు. వి ఆల్ లవ్ అవర్ చిల్డ్రన్. ఏదో ఏదో చేసి బిడ్డ దాన్ని సంపాదించుకోలేడు ప్రేమని. కానీ బిడ్డ ఎదుగుతున్న కొలది కొంతమంది బిడ్డలు మీ యొక్క మాటకు లోబడి మీ అప్రూవల్ పొందుకుంటారు. ఈ బిడ్డ కరెక్ట్ గా చేస్తున్నాడు, నేను చెప్పిన మాట వింటున్నాను. కొంతమంది ఎదురు తిరిగే స్వభావం, మరి చాలాసార్లు జీవితంలో పెద్దగా అయిపోయినా కూడా ఇంకా మరి మాట విన్న పరిస్థితి మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూసినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో, మరి ఆయన ప్రారంభ దినాలే కాదు, ఆయన పరిచర్య కాలంలో 2 సార్లు పరలోకం తెరవబడడం, తండ్రి అయిన దేవుడు మరి డిక్లేర్ చేస్తున్నాడు ఆకాశంలో నుంచి, పరలోకం నుంచి. మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలోను, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలోను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇంగ్లీష్ లో అయితే దిస్ ఈస్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. మరి ఇంకా స్టార్ట్ చేయలేదు మినిస్ట్రీ, ఇంకా ప్రారంభంలోనే ఆయన తండ్రి అయిన దేవుని యొక్క అప్రూవల్ మనం చూస్తాం. కానీ తన జీవితం అంతా కూడా, తన పరిచర్య దినాలు, మరి ఆయన వాక్య గ్రంథంలో రాయబడిన ఆయన జీవితం అంతా కూడా మరి సంపూర్ణంగా తండ్రి అయిన దేవునికి విధేయుడై ఆయన నడుచుకున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసయ్య చెప్తున్న మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు, యేసుక్రీస్తు ప్రభువును పంపిన తండ్రి అయిన దేవుడు ఆయనకి తోడై ఉన్నాడనియు, తండ్రికి ఇష్టమైన కార్యం ఆయన ఎల్లప్పుడూ చేయుచున్నాడని, ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదని సాక్ష్యం చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆల్రెడీ ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుచున్నానని తండ్రి అయిన దేవుడు మరి అక్కడ ప్రకటించినట్టుగా, డిక్లేర్ చేసినట్టుగా చూస్తాం. అయితే తన జీవితంలో
తన మాటల్లో తను చేసిన ప్రతీది కూడా ఆయనకి ఇష్టమైన తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యం ఆయన చేస్తున్నాడని, ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీకు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుని చేత ఆమోదింపబడిన వ్యక్తులు ఎవరైనా బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపకం వస్తే జస్ట్ షేర్ చేసుకుందామండి. అప్రూవ్డ్ బై గాడ్. పౌలు, ఇంకా దావీదు, దావీదు, మోసెస్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్ గారు. దావీదు, మోషే. కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ లో వాళ్ళు కూడా మరి కొన్ని విషయాల్లో ఆమోదింపబడినట్టుగా కూడా చూస్తాం. కొన్ని విషయాలు దావీదు విషయంలో, మోషే విషయంలో కొన్ని సందర్భాల్లో ఆమోదింపబడినట్టుగా మనం చూస్తాం వారు తీసుకున్న నిర్ణయాలు. అయితే 3 విషయాలు మరి మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ విషయాలు, ఈ యొక్క దేవుని చేత ఆమోదింపబడే విషయాల్లో 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18th verse. 2 Corinthians 10th chapter 18th verse. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. For not he who commends himself is approved, but whom the Lord commends. ఎవరైతే ప్రభు మెచ్చుకుంటారో వారి యొక్క పని అప్రూవ్ చేయబడింది, యోగ్యుడు గాని తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు అంటారు. మరి ఎప్పుడైతే ప్రభు మనం చేసే పని విషయంలో మరి మెచ్చుకుంటారో అప్పుడే బలా, ఒక మాట చదువుతాం వాక్యంలో, బలా నమ్మకమైన నా దాసుడా అన్నట్టుగా మరి ప్రభు మెచ్చుకున్న వారే ఆమోదింపబడతారు. మన సొంతగా సెల్ఫ్ చాలా సార్లు చాలా మంది మనం ఒకసారి తెలియకనే మనమే మార్కులు వేసేసుకుంటాం. మన సెల్ఫ్ రైచియస్ గా స్వనీతితో నేను చేసేదే చాలా కరెక్ట్ అనేది అనుకుంటాను. అయితే అట్ ద సేమ్ టైం నేను తృణీకరించుకోమని అనట్లేదు వాక్యము. మనం ఏమై ఉన్నావో అది అంగీకరించి మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి శ్రేష్ఠ ఈవి పర సంబంధమైన వరాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ఎడల మనమే ఒక ఆనెస్ట్ ఒపీనియన్ కలిగి ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి మన విషయంలో అని అర్థం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో ఏం చేయాలని దేవుడు కోరుకుంటాడు? ఒక నిజమైన నమ్మదగిన జీవితం. అది మన హృదయానికే మరి నమ్మదగినదిగా ఉన్న పరిచర్యలో ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక నెగిటివ్ విషయం ఏంటంటే మనం అవాయిడ్ చేయవలసింది కంపేర్ చేసుకోవడం, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం, మనం చేస్తున్న పరిచర్యని ఇతరులతో పోల్చుకోవడం, ఒక దైవజనులుగా సేవకులుగా మనం పోల్చుకోవడం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనం చదువుతారండి ఎవరైనా? తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేక ఉన్నారు. ఇంత స్పష్టంగా తమ్మును తామే మెచ్చుకొని,
కొందరితో. ఇది చాలా ఈజీగా మన జీవితంలో చొరబడుతుందేమో. చాలా జాగ్రత్త. నన్ను నేనే మెచ్చుకోవడం. ఎవరైనా చాలా ప్రామినెంట్ పీపుల్ ఉంటే వాళ్ళతో జతపరుచుకున్నట్టుకైనా వారితో మానవునితో సరిచూసుకోవడం కానీ మేము తెగించి చాలము కానీ అంతగా ఆ పని మేము చేయం కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు అంటాడు. ఇదొక ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది, అఫ్ కోర్స్ we wouldn't dare to put ourselves in the same class or compare ourselves with those who rate themselves so highly. They compare themselves to one another and make up their own standards to measure themselves by, and then they judge themselves by their own standards. What self-delusion. మరి చాలా తెలియకుండానే మన హృదయాంతరంగంలో ఇతరులతో పోల్చుకోవడం అదొక గొప్ప శోధన. అలా పోల్చుకుంటూ నాలో నేనే అతిశయించడం అనేది. మరి అలాంటి ఆ మెజర్ వద్దు అంటాడు. ఒకరిని బట్టి ఒకరు సరిచూసుకోవద్దు. గ్రహింపలేక ఉన్నారు, మరి దాన్ని గ్రహించలేకుండా ఉన్నారు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. అవతల మనుషులతో పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది, వారికన్నా కొంచెం స్లైట్ గా కూడా మనము వాళ్ళకన్నా బెటర్ గా చేసినప్పుడు హృదయంలో ఆహా నేను పర్వాలేదులే వాళ్ళకన్నా మేలు అన్నట్టుగా మనసులో వచ్చేస్తుంది. అది సంఖ్య విషయం అవ్వచ్చు, వాళ్ళకన్నా నా దగ్గర నేను ఎక్కువ మందికి పరిచయం చేస్తానని, లేకపోతే నా పేరును బట్టి అమ్మో నేను ఇన్ని ప్రాంతాలకి ప్రయాణాలు చేశాను, ఇన్ని దేశాలు తిరిగాను, లేకపోతే ఇన్ని ప్రాంతాలు తిరిగాను, నాకు వచ్చే ఆర్థిక మరి దీన్ని బట్టి నేను ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఇతరులతో పోల్చుకొని చాలాసార్లు మనము ఇట్లాగా సరి చూసుకోవడం, నన్ను నేనే మెచ్చుకోవడం, తామునే మెచ్చుకోను కొందరితో జతపరుచుకుంటేకైనా జాగ్రత్తగా ఉండండి అంటాడు. చాలాసార్లు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మన వర్చువల్ ఫెలోషిప్ లో అనేక మంది వాక్య పరిచర్య చేసేవారు. తెలియకుండానే మనం పంచుకుంటున్నప్పుడు ఇతరులు మనం పోల్చవచ్చేమో ఇతరులతో, మరి వారు వింటున్న స్పీకర్లతో కానీ మరి వాళ్ళతో పోల్చుకోవచ్చు. అదే మరి తెలియకుండానే హృదయాల్లో అలాంటి ఆలోచన వచ్చేయచ్చు. దాన్ని మనం ఆపలేం, కానీ దాన్ని వినడానికైనా ఇష్టపడడం అనవసరమేమో అనిపిస్తుంది. మనం ఎలాంటి కల్చర్లో ఇప్పుడు జీవిస్తున్నామంటే ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎంతమంది మరి షేర్ చేసుకున్నారు, ఇలాంటి వాటి మీద మనసు పెట్టద్దు అని దేవుడు మనని హెచ్చరిస్తా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ ప్రమోషన్, మరి మనమే మెచ్చుకోవడం, తమను తామే మెచ్చుకునే వాళ్ళగా ఉండొద్దు అంట. మూడోదిగా చూస్తే అవాయిడ్ ద డెల్యూజన్ ఆఫ్ మ్యాన్స్ అప్రూవల్, కంపారిజన్. ఇదేమో రెండవది అవాయిడ్ ద డెల్యూజన్ ఆఫ్, ఇదొక మోసం. డెల్యూజన్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇప్పుడు అప్రూవల్, మ్యాన్స్ అప్రూవల్, మానవుడు మెచ్చుకోవాలని, ఇతరులు మెచ్చుకోవాలి. మనం తప్పకుండా మన పరిచర్య విషయంలో నమ్మకమైన వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెంటర్స్ దగ్గర నుంచి కరెక్షన్ తీసుకోవడం, నేను ఈ విషయంలో తప్పిపోతున్నాను, ఇది కరెక్ట్ లేదు అని ఒకరు మనం సరిచేసేవారు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆలోచన అడగడం, ఇది సరే అని ఆలోచనకర్తలు అనేకులు మీకు ఉండడం మంచిది అంటాడు. అలాగా ఆలోచన అడగడం మంచిది, చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కానీ ఏది వద్దంటున్నాడంటే ఊరికే పొగడుతూ మునగ చెట్టెక్కిచ్చే వారిని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు అంటున్నాడు. మనము పరలోకం యొక్క ఆమోదం కొరకు ఎట్లయితే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని తండ్రి స్వరం కొరకు ఆశపడాలి.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆమోదం కొరకు మన హృదయాంతరంగంలో ఆశపడాలి. కానీ ఎంతమంది నాకు చప్పట్లు కొడుతున్నారు, ఎంత మెచ్చుకుంటున్నారు, దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. అలాంటి దాని అప్రూవల్ కొరకు మనం ఎదురు చూడకూడదని మరి మన హెచ్చరిస్తా ఉన్నాడు ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు. మరి మన జీవితాలు చాలా మంది దాన్ని బట్టే కృంగిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరైనా ఒక పాజిటివ్ క్రిటిసిజం ఇచ్చినా కూడా అంగీకరించలేని మనసు. కరెక్షన్ చేస్తున్నా కానీ అమ్మో నన్ను కరెక్ట్ చేస్తారా వీరు, దైవజనులకి అది తెలియకుండానే ఆ స్వభావం వచ్చేస్తుందేమో. నన్ను అంటారా, నన్ను కరెక్ట్ చేస్తారా అనే మనసు వచ్చేస్తుంది. అది సీనియర్స్ అయిపోయి ఉండొచ్చు మనం క్రీస్తుని వెంబడించే విషయంలో. అయినా ఆ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక కౌన్సిల్, ఒక ఆలోచన చెప్తున్నప్పుడు, ఒక వేరే వాళ్ళు మనకి ప్రేమతో పంచుకున్నప్పుడు దాన్ని అంగీకరించే మనసు కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఎంతమంది మెచ్చుకున్నారు అన్న దాని మీద కాకుండా. యోహాను సువార్తలో 12వ అధ్యాయము 42-43 వచనం చూద్దామండి ఒకసారి. యోహాను సువార్తలో అక్కడున్న పరిస్థితిని, అక్కడ పరిశీలన విషయంలో గాని ఏమని రాస్తున్నారు అక్కడ చూద్దాం. 12వ అధ్యాయము 42-43. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించురి. ఆమె థ్యాంక్ యూ అండి ప్రసిద్ధ గారు. అనేకులంట, అధికారుల్లో కూడా అనేకులు, యూదులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి గాని వాళ్ళ భయం ఏంటంటే సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి. మనం చూస్తాం 9వ అధ్యాయంలోని యోహాను సువార్తలో ఆ గుడ్డివాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించినందుకు, దాన్ని ఒప్పుకున్నందుకు వారి సమాజంలో నుంచి వెలివేసినట్లుగా చూస్తున్నాం. వారు అలా ఆ పరిసయ్యులకు భయపడి ఒప్పుకోలేదంట. అందరి ఎదుట ఒప్పుకోకుండా వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అలాంటి మనసు ఉదయకాల సమయంలో మనకు ఉందేమో ఒకసారి జాగ్రత్తగా తొంగి చూసుకుందాం మన హృదయాంతరంగంలో. పౌలు భక్తుడు మరి తెస్సలోనికి రాసిన పత్రికలో ఏమని రాస్తున్నారో చూడండి. 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనిక రాసిన పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. థ్యాంక్ యూ ఇది కూడా చదవమంటారా? వద్దండి థ్యాంక్ యూ అండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. అప్పగించుట, సువార్తను యోగ్యులని అప్పగించుటకు మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయములు పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటాడు. ఇంగ్లీష్ లో నెవర్దలెస్ ఈవెన్ అమాంగ్ ద రూలర్స్ but as we have been approved by God to be entrusted with the gospel, even so we speak not as pleasing to men, but God who tests our hearts. మన హృదయాలని పరిశీలించు దేవుడు, పరీక్షించు దేవునికే మరి సంతోషపెట్టే విధంగా మనుషులు సంతోషపెట్టు వారం కాక హృదయాన్ని పరీక్షించు దేవునే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటాడు. మరి ఈ 3 నెగిటివ్స్ ఉండకుండా ఈ దేవుని యొక్క అప్రూవల్ కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, దానిని అపేక్షిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడాలి. మొట్టమొదటిగా మనము ఏమని చూసామంటే
సెల్ఫ్ అప్రూవల్ చేసుకోకూడదు, నన్ను నేనే మెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి, కంపేర్ చేసుకోకుండా ఇతరులతో జాగ్రత్త పడాలి, మనుషుల మెప్పుని దేవుని మెప్పు కంటే ఎక్కువగా మరి కోరుకునే మనసు లేకుండా ఉండే విషయంలో మనం జాగ్రత్త పడాలి. దేవుని సేవకులు గాని జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ యొక్క లోకంలో వక్ర జనముని మధ్య జీవ వాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించమని దేవుడు సెలవిచ్చిన విధంగా మనం అందరి ఎదుట ఒక నిజమైన అథెంటిక్ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాగా ఏ విధంగా మనం ఇతరులకి మరి వారి ఎదుట నడుచుకోవాలో దేవుని ఎదుట ఆమోదం పొందుతూ ఒకసారి చూసుకున్నాను. ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్ అథెంటిక్ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే విషయంలో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల వరకు చదువుకున్నామండి. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఉత్తర ప్రతి రీతిలో చదువుకోవడానికి ఇష్టపడదాం. అప్పుడు అందరూ ఒకసారి చూసుకున్నానికి వీలుగా ఉంటుంది. 6వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలగజేయక 4వ వచనం శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరుల్లోను ప్రయాసములోను జాగారంలోను ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై 6వ వచనం పవిత్రతతోను జ్ఞానముతోను శ్రద్ధతోను దయతోను పరిశుద్ధాత్మ సంబంధమైన నిష్కపటమైన ప్రేమతోను వాక్యం చెప్పుట వలనను దేవుని బలం వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల దేవుని పరిచర్యల నుండి అన్ని పరిస్థితుల్లో అందుకుంటున్నాము. మేము మోసగారైనటువంటి సత్యవంతులం, తెలియబడే వారమైనటువంటి బాగుగా తెలియబడిన వారమై ఉండి ఇదిగో బ్రతుకుచున్న వారమై శిక్షింపబడిన వారమై ఉండి చంపబడిన వారము దుఃఖింపబడిన వారమై ఉండి ఎల్లప్పుడూ సంతోషించు వారమై దరిద్రులమై ఉండి కలిగించు వారమై ఉండి సమస్తమును కలిగి ఉండము. ఈ విషయంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా మళ్ళీ మీరు వాక్యం అయిపోయిన తర్వాత సమయం ఉన్నప్పుడు ఈ వచన భాగాల్ని ఒక 3-4 సార్లు ధ్యానం చేస్తే ఎంత స్పష్టంగా మా పరిచర్య నిర్దింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమీ కలగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును అంటే ఇన్ ఆల్ థింగ్స్. ఇంగ్లీష్ లో అయితే అది 4th verse లో ఉంది, మరి 4వ ఇది తెలుగులో 3వ వచనంలో మా పరిచర్య నిందింపకుండు నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమే కలుగచేయక అంటాడు. బట్ ఇన్ ఆల్ థింగ్స్ వి కమెండ్ ourselves as ministers of God అని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసిన వచన భాగాలు మనం చూసినట్లయితే ఏం చూస్తున్నామంటే మనం క్లియర్గా అన్ని విషయాల్లో కూడా మనము మన పరిచర్య ఆమోదింపబడాలి అనేది, నిందింపబడకుండా ఆమోదింపబడాలి అనే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా పౌలు భక్తుడితో కూడా పరిచర్య చేస్తున్న వారు అక్కడ చూస్తున్నాం. వారు ఏ విషయాలు గుండా ఆ యొక్క పరిచర్య చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళారో మనం చూస్తున్నాం. శ్రమల యందును ఇబ్బందుల యందును, దెబ్బల యందును చెరసాలల్లోను అల్లరుల్లోను ప్రయాసంలోను జాగారంలోను ఉపవాసంలోను మిగుల ఓర్పు వలవారమే. ఇవి అన్నిటి విషయాల్లో ఎక్కడ స్థిరులుగా ఉంటూ కదల్చబడిన వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు
వారు కొనసాగుతున్నట్లుగా ఇవేమి కూడా వారిని ప్రభు పనిలో నుంచి ఆటంకపరచకుండా అభ్యంతరపరచకుండా వారి దేవుని పనిలో మరి కొనసాగుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఏం కాపాడుకుంటున్నారంటే పవిత్రతతోను, 6వ వచనంలో జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను అంటాడు. ఎన్ని ఈవెన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వారు ఏ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నారో వాటన్నిటిలో వాళ్ళు పవిత్రతను పోగొట్టుకోలేదు. అంటే మాటల ద్వారా కానీ హృదయంలో కృంగిపోవడం ద్వారా కానీ దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని ప్రశ్నించే విషయంలో కానీ మరి ఎక్కడ సందేహపడలేదు, వనగలేదు, సనగలేదు. కానీ వీటన్నిటిలో కూడా పవిత్రతతోనూ జ్ఞానముతోనూ మరి దీర్ఘ శాంతంతోనూ దయగలిగి పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టి వాళ్ళు సత్యవాక్యం చెప్తూ ఎవరి బలంతో? దేవుని బలంతో కుడి ఎడమల నీతి ఆయుములు కలిగి వారి ఇరుప నీతి ఆయుధాలు ధరించుకొని కుడి ఎడమల మరి సువార్త మరి పరిశీలించే విషయంలో ఎదుర్కొనే అంధకార సంబంధమైన పోరాటంలో ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ చాలా రెప్యుటేషన్ విషయం కూడా రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా అంటే 8, 10 మనం చదివిన వచనాల్లో మనుషులు మమ్మల్ని మోసగాళ్ళు అనుకుంటున్నారు, గనపరచట్లేదు. కొన్నిసారి సుకీర్తి ఉంది, దుష్కీర్తి కూడా ఉంది అన్నట్టుగా అన్ని స్థితుల్లో మమ్మను మేము మెప్పించుకొనిచున్నాం. మోసగారు అనుకుంటున్నారు మనుషులు, కానీ మేము సత్యవంతులం. అయ్యో మాకేం తెలియనట్లుగా ఉన్నాం, కానీ మాకు దేవుని వాక్యం బాగా ఎరిగిన వారు, ఆయన ఎరిగిన వారు. మమ్మల్ని చూస్తే చచ్చిపోతున్నారు వీళ్ళెంత బలహీనులు అన్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ ఇదిగో బ్రతుకుచున్నవారు. అయ్యో వీరు శిక్షించబడుతున్నారు అనుకుంటున్నారు మానవులు, మేము చెప్పబడిన వారు. మేము ఉన్న పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నారు వీరు అనుకుంటున్నారు, కానీ మేము ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషించుచున్న వారం. మీరు ప్రభువుని వెంబడించి దరిద్రులుగా కనిపిస్తున్నాం, కానీ ఐశ్వర్యవంతులం అని అక్కడ పౌలు భక్తులు మనకు తెలియజేస్తున్నారు. స్పిరిచువల్ రెప్యుటేషన్ మన యొక్క అవన్నీ కూడా మనుషులు అనుకున్నట్టుగా లేదు, కానీ ప్రభు అందు మేము ఈ విధంగా ఆనందిస్తున్నాం, మేము ఈ విధంగా ఉన్నాం, సత్యవంతులం అని ఇక్కడ ఎంతో స్పష్టంగా పౌలు భక్తుడు తెలియజేస్తారు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దీస్ సిచ్యుయేషన్స్, మరి దేవుని సేవకులుగా ఇలాంటి పరిస్థితిలో 0.5, 10 డెసిమల్స్ లోనే మనం అలాంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నట్లయితే మనం దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. మనము హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి ఆయన ఉన్నతమైన పిలుపుని బట్టి మన పిలుపునిలో కొనసాగుతున్నప్పుడు మనుషులు మెచ్చుకున్నారా లేదా, ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ దేర్, మన రెప్యుటేషన్ కాదు ఇంపార్టెంట్, దేవుడికి మనుషులు ఏమనుకుంటున్నారో కాదు ఇంపార్టెంట్. నా ఆంతర్యంలో నేను దేవుని ఎదుట నేను ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఆ కార్యాన్ని చేస్తున్నాను, నా క్యారెక్టర్ ఏంటి అనేది దేవుడికి చాలా ఇంపార్టెంట్. మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ మన రెప్యుటేషన్ కాదు. క్రీస్తునందు ప్రియమైన దైవజనులైన మనం సహదాసులు, సహ పనివారం మనం క్రీస్తునందు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాం. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో మీకు బాగా పరిచయమైన వాక్యమే అయి ఉండొచ్చు, 15వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఆమేన్. ఎంత చక్కని మాటలు. ఎవరి ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడరక్కరలేని పనివానిగాను
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. దేవుని ఎదుట మనం కనపరుచుకోవడానికి జాగ్రత్త పడము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టేక్ కేర్ అంటున్నాడు. ఆల్వేస్ బీ ఈగర్ టు ప్రజెంట్ యువర్ సెల్స్ బిఫోర్ గాడ్ as a perfect and mature minister without shame, as one who correctly explains the word of God. మనం చాలాసార్లు వాక్యము మరి ప్రచురించేటప్పుడు పొజిషనల్ గా మనం విశ్వసించిన వారందరం కృప బట్టి మరి ఆయన క్రీస్తు దయచేత ప్రేమ చేత రక్షించబడి ఉన్నాం, దేవుని కుమారులము కుమార్తెలము, అది చాలా సత్యం. కానీ అక్కడే ఆగిపోయి ఆ మూల సత్యాల్లోనే ఆగిపోయి మరి ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యొక్క శిష్యులుగా ఆయన వెంబడిస్తున్నప్పుడు ప్రతి దినం కూడా మనం దేవుని ఎదుట యోగ్యులుగా మనం మరి సబ్మిట్ చేసుకోవాలి, ప్రజెంట్ చేసుకోవాలనే సత్యాన్ని సంఘానికి నేర్పించకపోతే మనం చాలా మోసం చేస్తాం అని జ్ఞాపకం చేసుకోవాలి. మనము సిగ్గుపడక్కర్లేని పనివారిలాగా దేవుని సేవించాలి, ఆయనకి పరిచర్య చేయాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సత్యవాక్యాన్ని ఏమంటున్నాడంటే సరిగా విభజించేవారుగా ఉన్న విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. సో మనం దేని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడంటే దేవుని యొక్క అప్రూవల్ పొందే విషయంలో మనం జాగ్రత్త పడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి ప్రతి దానికి కొలవడానికి ఒక కొలనూలు ఉంది ఆయన దగ్గర, ఒక ప్లంబ్ లైన్ ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మీరు చూస్తే ఈ తాపీ మేస్త్రుల దగ్గర ఉంటుంది, ప్లంబ్ లైన్ చూస్తూ ఉంటాం, అట్లా పెట్టి గోడలు కట్టిన తర్వాత అది చూస్తూ ఉంటారు కరెక్ట్ గా వచ్చిందా లేదా, మెజర్మెంట్ ప్రకారం స్ట్రైట్ గా ఉన్నాయా అన్ని చూస్తూ ఉంటారు, సెంటర్ చేయడానికి అన్ని వాడుతూ ఉంటారు. ఆ విధంగా దేవుని వాక్యము మనకి ప్లంబ్ లైన్, దేవుని చేత ఆమోదించబడ్డామా లేదా అనే విషయాన్ని గ్రహించడానికని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాం. ఒక సంఘంతో యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చాలా మంచి హై ఒపీనియన్ ఉంది వాళ్ళ విషయంలో వాళ్ళకి. ఆ సంఘంతో అంటున్నాడు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. సార్దిస్ లో ఉన్న ఈ సంగతి రాయి అంటాడు. మరి ఏమంటున్నాడంటే నువ్వు జీవించుచున్న పేరు చాలా రెప్యుటేషన్, జీవము గల దేవుని సంఘము, జీవం కలిగిన వారు అని మనుషులు అంటున్నారేమో, మనమే మెచ్చుకుంటున్నామేమో. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కొలనూలు, అక్కడ వారిని పరిశీలించి దేవుడు చెప్తున్న విషయం, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఒక దేవుడు మనకు ఒక హై స్టాండర్డ్ తన సంఘంలో కోరుకుంటున్నాడని అర్థమవుతుంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు, ఒక మాట అంటాడు. యాకోబు 3:1, మా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా సహోదరులారా అంటే బోధకులైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని, అంటే బోధిస్తున్న మనని దేవుడు తప్పకుండా ఆ వారు ముందు చేసి మనం చెప్పాలని కోరుకునేది ప్రభు అయి ఉన్నాడు. తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, భయం వేస్తుంది కదండి చాలాసార్లు. ఎంత వీలైతే అంత తప్పించుకోవాలని ఆశపడతాను నేను, భయం అనిపిస్తుంది దేవుని యొక్క సత్యవాక్యం విభజించి బోధించే విషయంలో. మరి దేవుడు మన ఎడల కఠినమైన
తీర్పు పొందిదేమని తెలుసుకొని చాలా జాగ్రత్త, అనేకులు అవ్వకండి అంటాడు. అందుకనే ఏం చేయాలంటే తరచుగా మనం దేవుని సన్నిధిలో, మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్తాడు పౌలు భక్తుడు, 11:31. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందము అంటే వి షుడ్ బి ట్రూ టు అవర్ సెల్స్. మనల్ని మనమే విమర్శించుకోవాలి, అన్ని విషయాల్లో సరిచూచుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనము ఆయన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మనం విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము అంటాడు. చాలా ఇంపార్టెంట్. మరి ఇంకేం చేయాలి? మనం చేసే పని, మీరు నేను మనందరం దేవుని సన్నిధిలో చేసే పని ఇదే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే 3వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మనకు తెలిసిన వచ్చిన బాలేదు, 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూద్దామండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలకల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యొక్కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి క్రీస్తు అనే పునాది మీద, యేసుక్రీస్తు ప్రభువారు అనే పునాది మీద మన జీవితాల్లో బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయ మొదలైన వాటితో అందరం కడతాం. కానీ మనందరి పని ఒకరోజు పరీక్షించబడుతుంది అంట. మరి అగ్ని చేత బయలుపరచబడును, అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎటుదో దాన్ని అగ్నియే పరీక్షించండి. మనకు తెలుసు అగ్నిలో బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవన్నీ వేసినప్పుడు ఇంకా వాటిలో ఉన్న మస్టు అవన్నీ కూడా వెళ్ళి ఇంకా ప్రకాశిస్తాయి. కానీ మరి కర్ర, గడ్డి, కోయకాలు అలాంటి మరి వాటితో మనం కట్టినప్పుడు అగ్నిలో అవి బూడిదైపోతాయి. మనం పునాది మీద కట్టిన నిలిచిన ఎడల మనం జీతం పుచ్చుకుంటాం. కానీ ఒకవేళ మన పని కాల్చివేయబడితే మరి ఇక్కడ ఎంత జీతం పుచ్చుకుంటామో మనకు తెలియదు, కానీ అక్కడ మాత్రం పరలోకంలో నష్టం కలుగుతుంది. నీ ప్రాణం ఒక్కటే రక్షించబడుతుంది, కానీ అగ్నిలో తప్పించుకున్నట్లు అని హెచ్చరిస్తున్నాడు ఆ వాక్య భాగంలో. మరి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. పాత నిబంధన గ్రంథంలో కూడా మరి అర్పణ దేవుడు అంగీకరించాడో లేదా అని తెలియడానికి మరి పరలోకం నుంచి దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించి వేసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా మరి నూతన నిబంధన గ్రంథంలో కూడా దహించి అగ్ని అయిన దేవుడు మన పనులను మరి ఆయన ఒక రోజు టెస్ట్ చేస్తాడు అని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? ఏం మోటివ్ తో నేను పరిచర్య చేస్తున్నాను? మోటివ్ అంటే నా ఉద్దేశం ఏంటి? ఇది నేను ఇంత గొప్ప పని చేయాలి, నేను మనుషులు మెప్పు పొందాలి అనేదా నా ఉద్దేశం? లేకపోతే అన్ని విషయంలో నా తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెట్టడానికే నేను చేస్తున్నానని ప్రభు చెప్పినట్లుగా చేస్తున్నామా? కొరింథీయులకు రాసిన పత్రికలు ఇందాక మనం మొదట్లోనే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2వ కొరింథీయులు 5:9. కావున దేహమును దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఆమేన్. దేహమందున్నాను అంటే ఈ దేహంలో ఈ లోకంలో జీవిస్తున్నాను,
దేహం విడిచినను చనిపోయినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అనే మాట అపేక్షించుచున్నాను. దట్ ఈస్ మై డీప్ ఇన్నర్ మోస్ట్ డిజైర్ అంటున్నాడు పౌలు భక్తుడు. ఎందుకంటే మనందరము తాము జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. మనం జీతం తీసుకున్నానికి మరి అది మంచివైనా సరే చెడ్డవైనా సరే మరి ఈ దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు, కొంతమంది కాదు, ప్రతివాడును పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మనందరం కూడా ఈ వాక్యం చెప్తున్న నేను, వింటున్న మీరు, మనం అందరం కూడా ఆయన ఎదుట నిలబడే పరిస్థితి ఒకరోజు వస్తుందని అన్ని విషయాలు. అందుకే దేవుడు అంటాడు అన్ని విషయాల్లో మీరు దేవుని మహిమపరచని అంటాడు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మన బాగా తెలిసిన వచన భాగం 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. 10 chapter 31 verse. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమంటారంటే ఈ విషయం, అన్ని విషయాల్లో, భోజన పాన విషయంలో చాలా సింపుల్ విషయాలు అనుకుంటాం అవి. అలాంటి విషయాల్లో కూడా దేవుని మహిమపరచడానికి మన ఉద్దేశం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎడిఫై చేయాలి, ఇతరుల విశ్వాసాన్ని కట్టాలి, వారి జీవితాలు కట్టాలనే విషయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గుర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను అంటాడు. మిమ్మల్ని పడద్రోయడానికి కాదు, మీ విశ్వాసాన్ని కట్టడానికే, మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు, ఎడిఫై చేయడానికే ప్రభు మాకు అనుగ్రహించుట అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయించినను సిగ్గుపరచబడను అంటున్నాడు పౌలు భక్తుడు. అంటే మన యొక్క పరిచర్య మరి శరీర కార్యముల చేత ప్రోత్సహించబడింది కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత, అభిషేకం చేత మరి నడిపించబడిందిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాల్లో మరి రైట్ ఉద్దేశం ఉండాలి. am I rightly motivated అని మన జీవితాల్లో పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. రెండవదిగా దేవునికి నేను మరి నాకు అప్పగించిన దాని విషయంలో నమ్మకంగా ఉన్నానా లేదా? am I faithful to God? మత్తయి సువార్తలో మనం చూస్తాం ఆ మాట 25వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ 25:21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పింది. ఎంత చక్కటి మాట. మనందరం కూడా అదే కోరుకుంటాం మన జీవితాల్లో, ఇలాంటి దేవుని చేత మెప్పు పొందాలి అని. కానీ అలాంటి మెప్పు పొందాలంటే అన్ని విషయాల్లో మనం అప్పగించిన పరిచర్య విషయంలో చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు అనుగ్రహించిన వాటి విషయంలో మనం ఫలిస్తున్నామా? మనకి ఏదైతే అప్పగించాడో దేవుడు, ఆ విషయంలో మనం ఫలిస్తున్నామా అని ఒకసారి చూసుకోవాలి. మనం ఆ మాట చూస్తాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో, ఆయన యందు ఉన్నవారు మరి బహుగా ఫలిస్తారు అంట. మనం దేవుని యొక్క మన యొక్క స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం, దేవుడు అప్పగించిన పనులు దేని విషయాల్లో మనకి బయలుపరచబడతాయి అంటే మన పరిచర్యలో ఒకటేమో మన విశ్వాసత విషయం, విశ్వాసంతో నమ్మదగిన వారంగా దేవుని పరిచర్య, ఫెయిత్ఫుల్నెస్. ఇంకోటేమో ఫ్రూట్ఫుల్నెస్, ఫలవంతంగా ఉన్నామా అని దేవుని సన్నిధిలో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. నేను విశ్వాసంతో ఈ పని చేస్తున్నానా అనేది పరిశీలించాలి. విశ్వాసం లేకుండా నేను చేసే పరిచర్య దేవునికి ఇష్టమైనది కాదు. ప్రతి విషయంలో ఆయన్ని వెదుకువారుగా, ఆయన యొక్క ప్రతిఫలం పొందే వారంగా ముందుకెళ్ళాలని దేవుడు మరి విశ్వాసం, am I operating in faith అనేది జ్ఞాపకం చేసుకోవాలి.
మరి ఇది హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అక్కడ మన పితరులు ఏ విధంగా దేవుని యొక్క అప్రూవల్ పొందుకున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:16 11వ అధ్యాయం 16 వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి శ్రేష్టమైన దేశం అంట. పరలోక సంబంధ దేశం కోరుకున్నారు. అబ్రహాము వారి విషయంలో రాస్తూ గుడారాల్లో ఈ లోకంలో నివసించిన వారు. అందుచేత వారు వారి దేవుడినని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. మన విషయంలో కూడా అలాంటి చెప్పగలిగే అందుచేత వారు దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి 4 సైన్స్ ఉంటాయండి. దేవుడు పనిని మన పరిచయని అప్రూవ్ చేశాడా లేదా అని. 4 సైన్స్ ఆఫ్ గాడ్స్ అప్రూవల్. ఎలా తెలుస్తుంది మన యొక్క పరిచర్య దేవుడు ఆమోదించాడా లేదా? ఒక దైవజన జీవితంలో ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి? అవి మనుషుని చేత చేయబడినా లేకపోతే దేవుడు అనుగ్రహించడా వాళ్ళకి చూడడానికి? ఇందాక చెప్పినట్లుగా పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా మనం అర్పించిన ప్రతి సేవను కూడా దేవుడు అర్పణని అగ్ని చేత పరీక్షించేవాడుగా మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో తండ్రి అయిన దేవుడు ఆమోదానాన్ని ఆయన 2 సార్లు వ్యక్తపరచును కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని. మరి నూతన నిబంధన దేవుని యొక్క సహపనివారంగా మన జీవితాల్లో ఎలాంటి సూచనలు సైన్స్ కనిపిస్తాయి? ఇంపార్టెంట్ గా మనం ఏం చూడాలనేది జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది అంటే మన జీవితాల్లో ఇతరులకి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృపావరాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము మన జీవితంలో మార్పు నొందిన జీవితాలు కనిపిస్తాయి. మనసు మారి రూపాంతరం చెందారు వీరు. అంతకు మునుపు మరి రూపాయి ఈ విధంగా ఉండింది. దేవుని యొక్క కృపలో ఈ విధంగా తన జీవితాన్ని దేవుడు మార్పులోనికి తీసుకుని వచ్చాడు, మార్చాడు తను అనే ఆ సత్యాన్ని మనకి అది ఆమోదం, దేవుని యొక్క ఆమోదం మనకే తెలుస్తుంది. ఆర్ వి ఆపరేటింగ్ అండర్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, లేకపోతే ఆర్ వి లెడ్ బై అవర్ ఫ్లెష్, మన యొక్క శరీరానుసారమైన మనసుతో ముందుకెళ్తున్నాం అనేది దాని విషయంలో మనకు బాగా అర్థమైపోతుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంటుందంటే 2వ అధ్యాయము 22వ వచనం, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వల్ల మెప్పు పొందిన వానిగా మీకు కనబరచు, ఇది మీరే ఎరుగుదురు అంట. మేమున్న ప్రాంతంలో ఒక చిన్న ఊరు ఉందండి, దాని పేరు రాఘవంపల్లి అని ఉండేది. ఆ ఊర్లో చాలా మంది గుత్తి బైబిల్ మిషన్ ఇక్కడ స్థాపించిన ఒక గొప్ప పరిచర్య చేస్తూ ఉంటారు గుత్తి అనే ప్రాంతంలో. అక్కడ చాలా అద్భుత కార్యాలు సూచక్రియలు జరుగుతుంటే అనేక మంది మరి అన్య జనుల నుంచి వారి కష్టాల్లో వారి నీడ్స్ లో అక్కడికి వెళ్తా ఉంటారు. దేవుని యొక్క మహిమను అక్కడ చూస్తూ ఉంటారు. అక్కడ పరిచయం అయ్యాడు దేవుడు వారికి. అయితే ఆ ఊర్లో వారు ఎవరు కూడా వేరే వారిని లోపలికి రానిరు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఒక ఆవిడ, ఒక రెడ్డికి అనమాట, ఒక ఆవిడ తన అరుగు ఇచ్చేది అనమాట మాకు. ప్రతి వారం కూడా ఒక రోజు మేము అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళం, కొంతమంది కలిసి. అక్కడికి వెళ్ళి పరిచయం మరి వాళ్ళకి ఏమని నేర్పించాలని ఇష్టం, వాళ్ళకి గుత్తి ఆ ప్లేస్ లోనే దేవుడు ఉన్నాడు, మరి ఆ ప్లేస్ లోనే అద్భుతాలు జరుగుతాయి అనే
ప్రగాఢమైన విశ్వాసం అని. ఈ వాక్యము చెప్పేటప్పుడు చాలా మంది దైవజనులు ఏం చేసేవారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుత్తి విషయంలో ఏదో ఒక నెగిటివ్ గా మాట్లాడితే తిరిగి వాళ్ళు దేవుని సంఘానికి వెళ్ళేవాళ్ళు కదా, ఆ ఊర్లో ఉండేవారు. అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు దేవుడు మరి ఆ బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన అయ్యగారు మరి మా అమ్మమ్మ గారికి మేనమామ అవుతారనమాట. మా తాతగారు అవుతారండి అని ఊరికే అట్లా చెప్పి మరి పరిచయం కోసం ఎంట్రీ పాయింట్ కొరకు చెప్పి వాళ్ళకి ఏమని చెప్పేవాళ్ళం అంటే, దేవుడు ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటది. దేవుని యొక్క సన్నిధి మీరు మీ ఇళ్లలో కూడా అనుభవించవచ్చు. ఈ ప్లేస్ కి, ఒక స్థానానికి, ఒక వ్యక్తికి దేవుడు పరిమితం కాడు అని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మరి అక్కడ వెళ్తున్నప్పుడు మేము మరి వాక్యంలో చెప్పినట్లుగా మార్క్స్ వార్తలో మీరు ది సైన్స్ అండ్ వండర్స్ విల్ ఫాలో యూ అంటాడు కదా. ఈ యొక్క సూచక్రియలు, అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాను. దేవుని యొక్క సువార్తను చెప్పి దేవుని వాక్యాన్ని ప్రచురించి మేము ఆ ప్లేస్ నుంచి తిరిగి మా ప్లేస్కి వచ్చే లోపలే చాలా కార్యాలు దేవుడు చేసేవాడు. మాకు వెంటనే ఫోన్ వచ్చేది అనమాట. ఈ విధంగా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, ఈ విధంగా ఈ యొక్క ఆ ప్లేసెస్ లో చాలా అపవిత్ర ఆత్మల చేత పీడింపబడతారు, దీని నుంచి మాకు విడుదల పొందారు అని. కాబట్టి చాలా ఒకరోజు అంధకారం అనమాట. ఆమె చూస్తేనే డార్క్నెస్ కనిపించింది కంప్లీట్ గా. రెండో రోజు ఉదయకాలమే ఆవిడ వచ్చింది నా దగ్గరికి, మా ఇంటి దగ్గరికి. నేనైతే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆమెలో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ గొప్ప వెలుగు, ఒక ఎవరో ఆ చీకటి తెర తీసివేసి ఆమె జీవితంలో దేవుని వెలుగుతో నింపేసినట్లుగా ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది ఆ ఊర్లో. అలాగే అనేక మంది దేవుని యొక్క సత్యంలో ప్రతిష్ఠించబడి ఇప్పుడు ఒక సంఘం కూడా ఇప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో నడిపిస్తా ఉన్నాడు. కానీ 1 year కన్సిస్టెంట్ గా మేము ఆ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు దేవుని హృదయంలో ఆ మార్పు, వారి హృదయాల్లో దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేశాడు. మనం పరిచయం చేసిన వారందరి జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడమే కాదు, మన జీవితాల ద్వారా అనేక మంది జీవితాలు తాకబడ్డానికి దేవుడు మరి మనం వాడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. మనుషులు మెచ్చుకుంటారో లేదో కానీ దేవుడు ఆనర్ చేయడం మనం చూస్తాం. ఆనర్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. వారి జీవితాల్లో ఒక దేవుని చేత ఘనత పొందిన వారుగా మనం వాళ్ళని చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 54వ వచనంలో, యోహాను సువార్త 8:54లో ఒక మాట చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 54వ వచనం. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మహిమపరుచుచున్నాడు. థ్యాంక్స్ అండి. ఎవరు మహిమపరుస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు నన్ను మహిమపరుచు. మనం చూస్తే ఆయన జీవితాల్లో ఆయన యొక్క అధికారంతో, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన అభిషేకంతో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు తండ్రి అయిన దేవుడే ఆయన ఆమోదిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనందరికంట దేవుడు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాడు ఆయన దైవజనులుగా. ఒక చక్కటి మాట మనం చూసిన మరి తర్వాత ఒకసారి టైం ఉన్నప్పుడు చదువుకోండి. ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయం 13వ వచనం ఏమని ఉంటుందంటే, ఇక్కడ మేమైతే మేరకు మించి అతిశయం పడగము కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం. మేము దేవుడిచ్చిన పనిలో అతిశయిస్తున్నాం, కానీ మేరకు మించి కాదు. మీరున్న స్థలం వరకు. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బొమ్మ గీస్తేనే మనం బాగా వచ్చింది అని సంతోషపడతాం. అలాగే పరిచర్య విషయంలో కూడా దేవుని బట్టి ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి మేరకు మించి అతిశయపడం కానీ మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాం.
కొలిచి ఇచ్చాడేంటండి మన అందరికి పరిచర్య. 100 మందికి 12 మందిని ఇచ్చాడు, 3 ఇచ్చారు, 20 మందిని ఇచ్చాడు, 20,000 మందిని ఇచ్చాడు, 2,000 మందిని ఇచ్చాడు, 200, 100, 50. అది ఇంపార్టెంట్ కాదు. కానీ మన అందరికీ దేవుడు కొంతమందిని మీరు ప్రభావితం చేయి నీ జీవితం ద్వారా అని మనకు కొలిచి ఇచ్చాడంట. అది మరి అది దేవుడిచ్చింది. దాని విషయంలో మనం మరి నమ్మకంగా ఉంటే చాలు. ఇతరులతో పోల్చుకోవసరం లేదని దేవుడు మన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి ఒక్కసారి 2వ పత్రికలో యోహాను 8వ వచనం చూడండి ఒకసారి ఏమని రాయబడింది. ఆఖరిగా యోహాను పత్రిక 2వ పత్రిక 8వ వచనం, అక్కడ ఒక్కటే అధ్యాయం ఉంటుంది. 8వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. అప్పుడు వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడ్డగొట్టుకొనక, వాడికి చెడగొట్టే అధికారం లేదు, విరోధి అయి ఉన్నాడు కనుక. కానీ మనం మోసం చేయొచ్చాము కానీ చెడగొట్టే అధికారం లేదు. మనం మోసం చేసుకోకుండా చెడగొట్టుకోనకుండా మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి. మనకు అప్పగించిన పరిచర్యలో దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు పూర్ణమైన ఫలం పొందే విషయంలో జాగ్రత్తగా చూచుకోండి. లుక్ టు యువర్ సెల్స్ దట్ we do not lose those things we worked for, but that we may receive a full reward. అంటే ఆఖరిగా మనం ఈరోజు ఉదయకాలంలో ధ్యానించిందని ఊరికి సమ్మరీ లాగా చూసుకున్నాం. మొట్టమొదటిగా 3 విషయాలు దేవుని యొక్క అప్రూవల్ విషయంలో 3 విషయాల్లో జాగ్రత్త పడాలి. ఒకటేమో అవాయిడ్ ద డెల్యూషన్ ఆఫ్ సెల్ఫ్ అప్రూవల్, నన్ను నేనే మెచ్చుకోకూడదు. రెండవది కంపారిజన్ ఇతరులతో పోల్చుకోకూడదు. మన కొలను ఇతరులు కాదు, ఇతరుల పరిచర్య కాదు. అవాయిడ్ ద డెల్యూషన్ ఆఫ్ మ్యాన్స్ అప్రూవల్ కి, మనుషుల మెప్పు కొరకు ఎక్కువ అపేక్ష కలిగి ఉండకూడదు. ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడుతూ మనకు అనుగ్రహించబడిన పరిచర్య విషయంలో నిజమైన నమ్మదగిన మరి సేవకులుగా ముందుకు కొనసాగడానికి దేవుడు మనం ప్రోత్సహిస్తూ, పౌలు భక్తుడు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరి మనుషులు ఏమనుకుంటున్నా మనము ఆ పరిచర్యలో ముందుకు కొనసాగే మనసు. మరి దేవుని యొక్క ప్లంబ్ లైనే, దేవుడే మన కొలను, ఆయన వాక్యమే మన కొలనులు, మన యొక్క మరి పరిచర్ని కొలవడానికి అని చూసింది. మరి 4 సైన్స్ చూసాము మన జీవితాల్లో దేవుని యొక్క అప్రూవల్ ఉందా లేదా అనే విషయంలో. దాని విషయంలో జాగ్రత్త పడుతూ మనందరం కూడా ప్రభువు మెచ్చుకునే పనివారంగా ఉండడానికి ఏ విధంగా తెలుస్తుందంటే, దేవుడిచ్చిన కృపావరాలను బట్టి, ఆయన కృపను బట్టి, మన జీవితంలో మార్పు నొందిన జీవితాలను బట్టి, ఆయన ఇచ్చిన ఘనతను బట్టి, ఆయన ఇచ్చిన ఇంక్రీజ్ని బట్టి ఫలవంతంగా ఫ్రూట్ఫుల్నెస్ అండ్ మరి ఆ యొక్క ఫెయిత్ఫుల్నెస్ దేవుని సన్నిధిలో చూస్తూ మరి దేవుడే మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు, కొలిచి ఇస్తాడు మన పరిచర్యలు. కాబట్టి అనుగ్రహించబడిన పరిచర్యలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మదగిన వారంగా ఉండడానికి దేవుని సన్నిధిలో ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం గల మా పరలోకపు తండ్రి, మా అందరి హృదయాలు మరి నీ తట్టు తిరుగుతున్నాం నాయన. నీ చేత ఆమోదింపబడాలని మా ఆశ. బోధించిన నేను బోధించి భ్రష్టురాలు కాకుండా నా దేవా, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా ఫలవంతంగా నీ దేవుని సన్నిధిలో సిగ్గుపడక్కర్లేని పనివారిగా నిలబడడానికి నాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును నీ బిడ్డలందరూ మా అందరితో కూడా ఉంచి మా జీవితాల ద్వారా నువ్వు మహిమ పొందమని నాయన, నీకు ఇష్టమైన ఇష్టలుగా బల నమ్మకమైన దాసులుగా మేము నీ సన్నిధిలో మెప్పు పొందినట్లు సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. హెచ్చరికలతో కూడిన వర్తమానాన్ని. మరి దేవుని చేత అప్రూవ్ చేయబడటం గురించి యేసు ప్రభు కూడా తన పరిచర్యలో
మరి తండ్రి అయిన దేవుని అప్రూవ్ గురించి 2 టైమ్స్ ఆయన పరిచర్యలో ఆకాశం తెరవబడటం గురించి వివరించారు. మరి నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అని మరి విశ్వాసులు అవాయిడ్ చేయాల్సిన 3 నెగిటివ్ విషయాల గురించి వివరించారు. మన హృదయాలను సంతోషపెట్టే దేవుణ్ణే మనం సంతోషపెట్టాలని, పౌలు యొక్క స్పిరిచువల్ రెప్యుటేషన్ గురించి, మరి క్రీస్తునందు మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ గాని రెప్యుటేషన్ కాదని, దేవుని ఎదుటే మనం యోగ్యులంగా ఉండాలి. మన క్రియలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అనేకులు బోధకులు కాకుండుడి అని మరి ఒక వాక్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. అగ్ని చేత ఆ పనంతా కాల్చబడుతుందని, మరి ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నారో మరి పౌలు యొక్క ఉద్దేశము మరి చాలా చక్కని మాట గుర్తు చేశారండి. 2 కొరింథీ 5:9 దేహమందున్నను దేహం విడిచినను మనం ఆయనకి ఇష్టలంగా ఉండాలి, జీవించినా చనిపోయినా సరే. మరి మన పరిచర్య శరీర కార్యముల చేత కాకుండా దేవుని ఆత్మ చేత అభిషేకించబడేదిగా ఉండాలని, దేవుడు మనకు అప్పగించిన విషయంలో మనం ఫెయిత్ఫుల్ గా ఉన్నామా, ఫ్రూట్ఫుల్ గా ఉన్నామా, మరి మన పితరులు ఎలా అప్రూవ్ పొందుకున్నారో, మరి దేవుడు ఆమోదించాడా మన పరిచర్యను లేదా అన్న దానికి 4 సైన్స్ కూడా వివరించారు, గుర్తులను తెలియజేశారు. మరి ముఖ్యంగా మనము మనుషులు మెచ్చుకుంటారని కాదండి, దేవుడే మనల్ని మెచ్చుకునే విధంగా మన బిహేవియర్ ఉండాలని చక్కగా హెచ్చరిక ఇచ్చారు. దయచేసి మనం అందరం అర్థం చేసుకుందాము. మరి దేవుని చేతే మనం మెప్పు పొందుకునే వాళ్ళంగా ఉందామండి. థ్యాంక్ యూ అక్క, చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ శీలం రాజు గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా వారు లీవ్ అయినట్టున్నారు. బ్రదర్ జామి రవికుమార్ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు రూపాతలకు వందనం ప్రభా, రూపస్వస్ని గారి ద్వారా ప్రభా నువ్వు చెప్పిన ప్రభా తండ్రి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా అనుమతించిన సేవ అయ్యా ప్రభా, నువ్వు దేవతను ప్రభా నిరూపించిన సేవను చేయగలిగే భాగ్యం మా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టుగా ప్రభా దేహమందును దేహమందు లేకపోయినను ప్రభా నీకు ఇష్టలుగా ఉండగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా జీవితం ప్రభా, మా జీవితంలో ప్రతి క్షణం ప్రభా నువ్వు దయచేసిన దానం అయ్యా. అయ్యా ప్రభా నీ వల్లనే ఉనికి కలిగి ఉన్నాము, నీ వల్లనే చెల్లిస్తూ ఉన్నాము, నీ వల్లనే జీవించి ఉన్నాము ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో మనుషులు సంతోషపెట్టేవారు కంటే ప్రభా నేను సంతోషపెట్టగల కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నమ్మకమైన సేవ చేయగలిగే భాగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభా మేము చేస్తున్న సేవ ప్రభా నీకు ఆమోగ్యమైందో లేదో ప్రభా దేవతను ప్రభా ఆలోచన చేయగల కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసురాలకు ఇచ్చిన ప్రభా వాక్యాన్ని బట్టి అనుభవాన్ని బట్టి ప్రార్థనలు ప్రభా, అదేవిధంగా వారు చేస్తున్న సేవను దేవతను ప్రభా నిండారుగా దీవించండి. అదేవిధంగా భర్తను బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని ఆశీర్వదించమని, ఆత్మీయ దేవతను ప్రభా కుమారులను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ ప్రభువ దేవతను ప్రభు వర్చువల్ ఫెలోషిప్ తండ్రి బౌల స్తంభంగా నడిపించుండగా నిండారుగా దీవించిన అనేక స్థలాల్లో దేవతను ప్రభు దాసులను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వ్యక్తిపడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పనులు చేయమని, మీ వాక్యానుసారంగా జీవించగలిగే కృప దేవతను ప్రభు దయచేయండి. అయ్యా వాక్యంతో ప్రభు మా సేవను సరి చేసుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నేను ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి ప్రభా దేవతన ప్రభావ సంస్థను కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి. అదేవిధంగా దేవతన ప్రభా దీనికి సహకరిస్తున్న దేవతన ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, అదేవిధంగా తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటింగ్ వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక మంది ప్రభా తల్లులు ప్రార్థించే తల్లుల్ని ప్రభా తండ్రి సాక్ష్యం చెప్పే తల్లు మాకు ఇచ్చని కొందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక మంది వాక్యం చెప్పే దేవతని ప్రభా దాసురాలను మాకు ఇచ్చని కొందనాలు ప్రభా. అయ్యా ప్రతిరోజు ప్రభా మేము ఆత్మీయంగా బలపరుచుండగా ప్రభా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని దీవించమని ఆశించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రతి అవసరాన్ని తీర్చండి. బిడ్డలు ప్రభా నీట్ రాశారు తండ్రి. పేపర్ కఠినంగా ఉంది అయినప్పటికీ దేవతని ప్రభా సిద్ధమైతే తండ్రి. ఈ సంవత్సరం ప్రభా బిడ్డలు తండ్రి ప్రభా నీట్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యి ప్రభా కోర్స్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా బీబీఎస్లు జరుగుతూ ఉన్నాయి ప్రభా, ఇటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ దినం నుంచి చేసిన 10 పనులు మీ స్వీట్ అయిన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి
మీ తండ్రి నామ నీ పరిశుద్ధపరచబడును నామం గాక, పరిశుద్ధపరచబడును రాజ్యం వచ్చును గాక, నీ మీ చిత్తం చిత్తం పరలోకం నుండి భూమి మీద నెరవేరును గాక, గాక, నీ మా రాజ్యం కావలసిన పరలోకపు దినాహారం వేరును గాక, దయచేయము. అపరాధం చేసిన వారిని చేయి. క్షమించిన మా ఎడల అపరాధము చేయవారిని క్షమించడం, మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధంగా అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసనాలకి పాల్గొన్న మనకి, జరుగుతున్న వివేశలకి, దేవుని కార్యక్రమాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామీర్ కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన రూపాకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి రూపాకు చెప్పిన మెసేజెస్ మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మరి అక్క అంతకు ముందు చెప్పిన మెసేజెస్ కూడా చాలా ఉంటాయండి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి చెప్పబడిన వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందామండి అందరం. థ్యాంక్ యూ అండి.